మీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలకు, వీక్షకులకు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 6వ చరణం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ప్రభునందు ప్రియులారా, మన ముందున్న క్షణం మాత్రం వీక్షించే అవకాశం ఇవ్వబడది. రాజు యొక్క ప్రధాన రహదారి కనబడుచున్నది. మనం ప్రయాణంలో ఉన్నాం. కృప, క్షేమము అనబడే దేవుని ఇద్దరు రాయవారులు మనతో వస్తారు. కృప మన పాదాలకు త్రోవ చూపుతుంది. క్షేమం మనం తొట్టుపడకుండా నిలబెడతా ఉంది. పాస్టర్ స్పర్జన్ గారు జీవించిన దినాల్లో ఒక సాంప్రదాయం ఉండేదట. ధనికులైన వారు ప్రయాణం చేస్తుంటే వారితో పాటు ఇద్దరు పరిచారకులు కూడా వెళ్ళేవారట. ధనికుని మార్గాన్ని సరళం చేయడమే వారి పని. ధనికుడు ఎక్కడికి వెళ్ళినా వారు అతని వెంటే వెళ్ళేవారు. అతని వాహనం ఆగగానే వారు కిందకి దుమికి తలుపు తీసి పట్టుకునేవారు. అతడు బస చేస్తున్న సత్రానికి ముందుగా పరిగెత్తి అతని గది సిద్ధం చేసేవారు, భోజనం సిద్ధం చేసేవారు. ఇవన్నీ వారు చూసుకునేవారు. కృపాక్షేమములు కూడా అటువంటి పరిచారకుల్లాగే మనకు దేవుడిచ్చాడు. చిరకాలము దేవుని సన్నిధిలో మనం నివసిస్తాం. ఎంత సంతోషకరమైన నిత్యత్వం అది. కాబట్టి నమ్మే ప్రభుని విశ్వసిస్తూ ప్రభు మార్గం నడిచి ప్రభుకి సాక్షులుగా ఉండి ఆ పరలోక రాజ్యాన్ని మనం సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ అనిపించాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి మరణత షలోమ్.